ఈటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సాహిత్యాభిమానులు, అక్షర ప్రేమికులు అందరికీ నచ్చుతున్నటువంటి పూజకు వేళాయిరా రొమాంటిక్ మినీ నవల విభాగానికి మీ అందరికీ ఆడియో ఫీస్ట్కి చెవులకు విందు మనసుకు పసందు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు మౌర్య, విరజ చాలా టఫ్ సిచ్యువేషన్లో ఎవరి దారి వాళ్ళు ఉన్నారు. ఆశ్లేష కౌశల్ కలిసిపోయారు. ఇక తదుపరి కథలో ఎటువంటి మజా దాగుందో వినే ముందుగా ఒక లైక్ చేసేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళకింకా తెల్లారినట్లేదు. భర్తకి టిఫిన్ పెడుతూ చిరునవ్వుతో అన్నది ధరణి. అలా ఉండాలనే కదా ఆచారాలను కూడా అటకెక్కించి మరీ ఆషాఢంలో కొత్త దంపతుల్ని కలిపుంచేశాం నవ్వుతూ అన్నారు వేణుగోపాల్. కౌశల్ ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి ఫోన్ కాల్ కూడా లేదు. అటు ఆశ్లేష కూడా ఆ ఇంటికి చెయ్యలేదు. అది మనసులో గొప్ప ఆనందంగా ఫీల్ అవుతూ అన్నాడు ఆయన. ధరణి కూడా అదే ఆనందంలో ఉంది. మన పెళ్ళైన కొత్తల్లో ఇద్దరం సెలవులు పెట్టుకుని భద్రాచలం వెళ్ళొచ్చాం కదూ అన్నాడు అతను గుర్తు చేసుకుంటూ. అవును మరి, 2000తో బయలుదేరారు కొత్త పెళ్ళాన్ని తీసుకుని దెప్పి పొడిచింది ధరణి. అవునా, కొత్త జంటలకు కావలసింది డబ్బా, ప్రైవసీ కానీ అది నీకు బోల్డ్ దొరికింది కదా. తాను సమర్థించుకున్నాడు ఆయన. తిరునాళ్లలో చీరలే కొనుక్కోలేవనేదిగా మీరు, బడ్జెట్ పద్మనాభం వెక్కిరించింది ధరణి. అదేంటి అలా అంటావు, ఇప్పుడు కొనుక్కో, ఎన్ని కావాలంటే అన్ని పర్సు తీస్తూ అన్నాడు నవ్వుతూ. చాలండి చెప్పొచ్చారు, ఇప్పుడెందుకు ఆ మాటకు వస్తే ఇప్పుడు మీరు వేసుకున్న కొత్త నేను కొన్నది కాదు గర్వంగా అన్నది ధరణి. నిజమే ధరణి, బజారుకి వెళ్ళినప్పుడైనా నా కోసం కూడా ఏదో ఒకటి కొనుక్కొస్తావు, అది ఎంత బాగుంటుందో నాకు. రియల్లీ యు ఆర్ ఫ్యాంటాస్టిక్ పార్ట్నర్ ప్రశంసగా అన్నాడు వేణుగోపాల్. కాదా మరి, నేనేం కొనుక్కున్నా మీకేం కావాల్సిన ఉన్నాయా అని వెతికేస్తాను. ఇంకెవరు పట్టించుకుంటారు వేణు. ఆమె గొంతులో భర్త పట్ల అదే ప్రేమ. ఐఎమ్ వెరీ లక్కీ మనస్ఫూర్తిగా అన్నారు వేణుగోపాల్. ధరణి దగ్గరగా వచ్చి ఆయన తల మీద చెయ్యేసింది. అన్నేళ్లు కలిసున్నాక ఆ వయసులోనే కాదు, ఏ వయసు వచ్చినా ఆ బంధం ఒక దివ్యత్వాన్నే నింపుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటే వాళ్ళ మధ్య ప్రేమ పెళ్లినాటి మధురిమతోనే ఉంటుంది. సృష్టిలో అందరికంటే చేరువయ్యేవాళ్ళు, చివరిదాకా అనుసరించేవాళ్ళు, ఊపిరాగిపోయే వరకు విడిపోని వాళ్ళు కేవలం భార్యాభర్తలు మాత్రమే. లోపాలని కూడా సహించే గుణం, కలిసుండడంలోని ఆనందం, చవి చూడగలిగే అనుబంధం కూడా వాళ్లే. ఒకరికొకరుగా కలిసిమెలిసి జీవించే జంట సాధించలేని ధర్మం అంటూ ఉండదు. అంత డివైన్ రిలేషన్లోని అమరత్వాన్ని ఇప్పటి జంటలకి అందించవలసింది ఎవరు? తల్లిదండ్రులు. విస్మరిస్తున్నదెవరు? తల్లిదండ్రులే. పెళ్ళైన నాడు భర్తని పసిపాపలాగా లాలించి చూడమని ఏ తల్లి తన కూతురికి చెప్పి పంపది ఎందుకని? అలాగే భార్యని స్నేహితురాల్లా గుర్తించి గౌరవించమని ఏ తండ్రి తన కొడుక్కి చెప్పడు ఎందుకని? వాళ్ల జీవితాలని పండించుకునే మార్గాల్ని ఏ పెద్దలు నిర్ణయించి చూడరు ఎందుకని? విడాకులు మొదలయ్యేది అత్తిళ్లల్లో కాదు, అంతరాల్లోనూ కాదు, పెద్దల పెంపకంలో. ఇది అరేంజ్డ్ మ్యారేజెస్ విషయం. మరి లవ్ మ్యారేజెస్లో ఆ విడాకుల పాపం ఎవరిది? మాడిపోతున్న మావిడాకుల బాధ ఎవరిది? సహజీవన మాధుర్యాన్ని మిస్ అవుతున్నది ఎవరు? ఎవరు చేస్తున్నారు అలా? ఆపలేని బ్రేకేజీలు ఎందుకని? ఎవరిదని? ఎవరి వల్ల తేనెలూరవలసిన కాపురాలు విషం చిమ్ముతున్నాయి? ఆ జన్మాంత రుణానుబంధాలు ఎవరి తొందరపాటు వల్ల పుటుక్కున అర్ధంతరంగా తెగిపోతున్నాయి? చూద్దాం రండి. ఇంటి ముందు కారాగింది. అర్ధంతరంగా వేళకాని వేళ పొట్టలోంచి బయటకొచ్చిన గోధుమ వన్న త్రాచులా చరచరా లోపటికొచ్చింది విరజ. ఆమె మొహంలో అహం దెబ్బతిన్న చిన్న స్పష్టంగా ఉంది. వస్తూనే చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని సోఫాలో పడేసి నిస్సత్తువ ఆవరించినట్టుగా కూలబడిపోయింది. ఆమె గోధుమ ఛాయ వదనం క్రోధం చేత ఎర్రబడింది. ముక్కు చివర్లో ఎర్రగా కందిపోయింది. పని మనిషి గచ్చు ఒత్తుతున్నదల్లా ఆశ్చర్యంగా చూసింది. చిన్నమ్మగారు పిలిచింది. మంచినీళ్ళు పట్రా, కళ్ళు తెరవకుండానే ఆజ్ఞాపించింది విరజ. విరజ, ఎప్పుడిచ్చావు? తండ్రి గొంతు విని కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు 3 రోజుల నిద్రలేమితో ఎర్రబడ్డవి. అలసట పరద చప్పున వాలింది. కానీ ఆ కోపం తాలూకు ఎరుపు పెద్దాయన పసిగట్టేశాడు. ఇందాకే వచ్చాను నాన్న. పనమ్మాయి తెచ్చిన నీళ్లు గడగడా తాగేసింది. ఏంటమ్మా అలా ఉన్నావు అని కూతుర్ని అడిగి సీతారామమ్మ భార్యను కేకేశాడు. వస్తున్నా, ఎందుకంతలా అరుస్తారు? ఇప్పుడు ఎడిపోయానని సమాధానంతో పాటే హాల్లోకి వచ్చింది విరజ తల్లి సీతారామమ్మ. రారా, నీ ముద్దుల కూతురు వచ్చిందే, ఎందుకలా ఉందో అడుగు కన్ను గీటాడు ముసలాయన. వెళ్ళేటప్పుడు లేని బ్యాగ్కి తగిలించిన ఎయిర్ క్రాఫ్ట్ ట్యాగ్ని, ఆమె చేతివేలికి ధగధగా మెరుస్తున్న కొత్త రింగ్ని,
మొహం మీద చిరాకుని మొత్తాన్ని చదివేసిన విరజ తల్లిదండ్రులకి అర్థమైపోయింది. కూతురు హాస్టల్ వార్డెన్ చచ్చిపోతే వెళ్ళలేదని, అల్లుడితో ఎటో ట్రిప్ వేసి వచ్చిందనీను. అవ్వా బుగ్గలు నొక్కుంది సీత. విరజ ఎక్కడి నుంచే రావడం నేరుగా అడిగింది. నరకంలోంచి టక్కును చెప్పి నాలుగు కరుచుకుంది విరజ. మౌర్యతో వెళ్ళిందని తెలిస్తే రాద్ధాంతం అయిపోదు. ఎందుకమ్మా ప్రశ్నలు, చెప్పానుగా తడబడింది. చిలకలూరిపేటకి ఇన్ని రోజులెందుకే తల్లి మళ్ళీ అడిగింది. వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాను. రావాలనిపించింది, వచ్చాను. ఇంటికి రావడమే తప్పన్నట్టు ఏంటమ్మా నీ ప్రశ్నలు, టీ సిప్ చేస్తూ అన్నది విరజ. పని మనిషి నవ్వుతూ, చావింట్లో మంచిగా సెంట్లు కూడా కొట్టుకుంటారా చిన్నమ్మ అంది నవ్వు ఆపుకుంటూ. ఏయ్ నీ వాగుడేంటే, చిరాకు తన్నుకొచ్చేసింది. సర్లే వెళ్ళి స్నానం చేసిరా, తండ్రి తప్పించాడు. ఆయనకు తెలుసు కదా. బతుకు జీవుడా అనుకుంటూ లోపలికి దారి తీసింది. అరగంట తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి డ్రెస్ మార్చుకుని హాల్లో తీరిగ్గా కూర్చుంది. ప్లేట్లో ఉప్మా పట్టుకుని ఎదురుగా కూర్చుంది సీతమ్మగారు. విరజ బాగా అలసిపోయినట్టున్నావు, నిద్ర కూడా పోనట్టుంది ఆరాలు తీస్తూ అన్నది తల్లి. అవునమ్మా, చాలా విసుగ్గా ఉంది. నేరకు పోయి వెళ్ళాలనిపించేసింది. అదో రకం చిరాకుని అదిం పెట్టుకుంటూ అంది విరజ. పోనీలే గాని అల్లుడు గారు ఫోన్ చేశారా? మీ అత్తారింటి నుండి ఫోన్ కూడా రాలేదు అన్నది. మౌర్య ప్రసక్తి రాగానే విరజ ముఖం అప్రసన్నంగా చిరాగ్గా మారిపోయింది. చేస్తారులేమా, ప్రతిదానికి అలా అందలం ఎక్కించబట్టే అలా ఉన్నారంతా. ఆమె కంఠంలో అక్కసుకి ఆశ్చర్యపోయారు సీతమ్మ శివరామయ్య దంపతులు. మాటా అనుకున్నారా విరజ? నెమ్మదిగా తండ్రి ప్రశ్నించాడు. లేదులే నాన్న. మరేమిటమ్మా నీ చిరాకు? మౌర్య ఏమన్నా అన్నాడా? విస్తుపోతూ అంది. శాంతంగా అడిగాడు ఆయన. మళ్ళీ అదే మాట. త్రుళ్ళిపడింది విరజ. తటాలను కళ్ళెత్తి చూసింది. విశాలమైన కళ్లల్లో కనిపించని విస్మయం. ఇంతకీ ఏ ఊరెళ్ళారమ్మా మీ ఇద్దరు? తండ్రి ప్రశ్నకి అదిరిపడింది. ఎలా తెలిసి వీళ్ళకి? నోట్లో ఉప్మా నమలడం కూడా మర్చిపోయింది. అదేంటి నాన్న మేం వెళ్ళడం ఆపేసింది. ఆయన నెమ్మదిగా లేచి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. నాకు తెలుసు విరజ, నువ్వు మౌర్యని కలవాలని వెళ్ళావు. 3 రోజులుండి వచ్చావు. మొత్తం మీద మీ మధ్య ఏదో జరిగింది. నీకది నచ్చలేదు, అందుకే చిరాగ్గా ఉన్నావు. అవునా? ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత సారీ నాన్న అన్నది మెల్లగా. అదేం పర్వాలేదు విరజ. మౌర్య నువ్వు కలుసుకోవడం నీ స్వవిషయం, కానీ వస్తూనే చిరాగ్గా ఉండడం, తెలియని ఉక్రోషం, ఇవన్నీ మాత్రం 2 కుటుంబాల మధ్య విషయం. అందుకే అడిగాను. ఏమైంది తల్లి అడిగాడు శివరామయ్య గారు. ఇంట్లో తెలిసినా ఏమీ అనలేదు. అమ్మయ్య విరజగుండి తేలికయింది. తల్లి ఏ రాద్ధాంతం చేయలేదు. ఇలా అనుకోగానే ఆమె మూడ్ మారిపోయింది. అమ్మా ఏదో అనుభవేంతలో ఇంతకీ ఏమైంది విరజ? తల్లి ఆరాగా గాభరాగా అడిగింది. నాకు మౌర్య నచ్చలేదమ్మా. హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. అవునా అన్న, మౌర్య నాకు నచ్చలేదు మళ్ళీ అంది. గొంతు పొడారిపోతుండగా అడిగింది సీతారామమ్మ. ఆవిడ జీర్ణించుకోలేకపోతూ ఉంది. ఇదేం చోద్యమే విరజ? పెళ్ళై 3 కాలేదు, మొగుడు నచ్చలేదా? నీకేమైందే? వింటున్న తండ్రి ముఖం మారిపోయింది. చెప్పు అన్నాడాయన వినడానికి సిద్ధపడుతూ. ఏం చెప్పాలి నాన్న? మౌర్య మోస్ట్ ఈగోయిస్టిక్ ఫెలో. అస్సలు లవింగ్ నేచర్ కాదు. వైఫ్ మీద రెస్పెక్ట్ లేదు. తన విలాసాలకే తప్ప నా మాట సాగనివ్వడు. ఫుల్లీ సెల్ఫ్ సెంటర్డ్ ఇడియట్. గ్యాప్ కోసం అన్నట్టు ఆగింది విరజ. అయితే తండ్రి రెట్టించాడు. అయితే ఏముంది నాన్న, మౌర్యతో లైఫ్ లాంగ్ ఎలాగో నాకు అర్థం కావడం లేదు అంటూ మొదలుపెట్టి ఇంటికి వచ్చేదాకా జరిగిందంతా పోసకొచ్చినట్టు చెప్పేసి, మీరే చెప్పండి నాన్న, ఇలాంటి వాడితో లైఫ్ ఎలా జరపడం? ముగించి కణతలు నొక్కుంటూ వెనక్కి వాలింది విరజ. ఆమె ముఖంలో అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘంగా నిట్టూర్చాడు శివరామయ్య గారు. మనస్సంతా గజిబిజిగా తయారైంది. ఏమిటి విపరీతం? పెళ్ళయ్యాక 3 నెలలు కలిసి కాపురం చేశాక ఈ నచ్చకపోవడాలేమిటి? మెల్లగా వెనక్కి జారగలబడ్డాడు శివరామయ్య. సీతారామమ్మకైతే నోట మాట రాలేదు. ల్యాండ్లైన్ ఉన్నట్టుండి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గణగణా మోగింది. ఆలోచనల తీవ్రతకి రింగే తెలియరాలేదు ఎవరికీను. పని మనిషి లిఫ్ట్ చేసింది. అయ్యగారు మీకు ఫోన్ చెప్పి వెళ్ళిపోయింది. హలో పలకరించాడు అతను. నమస్కారం, బాగున్నాం. అలాగే తప్పకుండా. మా చెల్లెమ్మని అడిగానని చెప్పండి. ఇదిగో మీ చెల్లెమ్మ. ఫోన్ సీతారామమ్మ తీసుకుంది. వియ్యాల వారి ఫోను ఇంకా ఉంది. ఇది ఫ్రెండ్స్ కథ. అలసట వచ్చేసింది కదూ. నిజంగానే మౌర్య లాంటి హస్బెండ్ ఎవరికైనా ఉంటే ఆ స్త్రీ పరిస్థితి విరజలాగే ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులే ఇలా సీతమ్మ గారిలాగా శివరామయ్య గారిలాగా ఉండరు. అందువల్లనే వస్తాయి గొడవలన్నీ. ఇక ఈ గొడవ ఎటువైపుకు దారితీస్తుందో, విరజని ఎవరు కన్విన్స్ చేస్తారో, లేక విరజే ఎవరినైనా కన్విన్స్ చేస్తుందో, తన సమస్య ఎలా సాల్వ్ అవుతుందో చూద్దామా? మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని లైక్స్ రూపంలోనూ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ నాకు సపోర్టుగా అందిస్తారని ఆశిస్తూ, దీని తరువాత
ఉత్కంఠభరితమైన భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.